జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. 3 రోజుల పాటు కాకినాడలోనే పర్యటించబోతున్నారు. కాకినాడలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బస చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి జనసేన టీడీపీ కూటమి వచ్చింది. కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు టికెట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలపై దృష్టి పెట్టారు. ఇక రెండో విడతలో భాగంగా గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. 3 రోజుల పాటు జరగబోయే సమీక్షల్లో సీట్లతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎంతో మంది తనకు సమస్యలు తెలిపారని భట్టి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక జీవితాలు మారతాయనుకున్నామని, కానీ ఏం మారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అందరి సమస్యలు తెలుసుకుని ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.